బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. అయితే తనిఖీల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యవహారంలోనే ఏసీబీ విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రెసెంట్ జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏసీబీకి సంబంధించి 15 మంది అధికారుల బృందం కూడా ఉదయం 5 గంటల నుంచి ఇబ్రహీంపట్నంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో కూడా సోదాలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే అంబాపురం సర్కిల్లో ఉన్న 87 సర్వే నెంబర్ కి సంబంధించి ఆ సర్వే నెంబర్ అగ్రిగోల్డ్ కు సంబంధించి ఆస్తులు అటాచ్ చేయడం సిఐడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సర్వే నెంబర్ ని దొంగ సర్వే నెంబర్, దాని పక్కన ఉన్న సర్వే నెంబర్ వేసి ఆ స్థలాన్ని వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ రాయించుకున్నారని, అక్కడి నుంచి దాన్ని కొనుగోలు అమ్మకాలు జరిపినట్టు కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 3 అధికారులు కూడా అక్కడున్న ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లకు సంబంధించి, అలాగే అక్కడున్న ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తా ఉన్నారో జోగి రమేష్ కొడుకు కానీ జోగి రమేష్ బాబాయ్ కానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ కోసం వెరిఫికేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 5 గంటల నుంచి జోగి రమేష్ నివాసంలో 15 మంది బృందంతో కూడా ఈ సర్చింగ్ అనేది జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అక్కడైతే ప్రశాంత వాతావరణంలో సర్చింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తార్, అయితే మల్లికార్జున్, ఇటు ఏసీబీ సోదాలు జోగి రమేష్ ఇంట్లో నిర్వహించిన తర్వాత ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లలో కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ కొడుకు అలాగే వాళ్ళ బాబాయ్ ఇద్దరు కూడా ఈ కేసుకు సంబంధించి A1 A2గా కూడా ఉండటం జరిగింది. ఏదైతే అంబాపురంలో ఉన్న స్థలం వాళ్ళ పేరు మీద రాయించుకున్నారని ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అంబాపురం స్థలంతో పాటు అది అగ్రిగోల్డ్ ఆస్తుల్లో సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న స్థలంతో పాటు మరికొన్ని స్థలాలు అక్కడ అంబాపురంతో పాటు మరికొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఆ గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాలకు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ అమ్మకాలు కొనుగోలు చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన కూడా విచారణ అనేది గత 2 నెలల నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు జోగి రమేష్ నివాసంలో సోదాలు అయితే ఏసీబీ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇది అయిపోయిన వెంటనే అటు కుటుంబ సభ్యులకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి వాళ్ళలో కూడా సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఏదైతే మంత్రి జోగి రమేష్ గా ఉన్న సమయంలో ఆ మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని కుటుంబ సభ్యులు కానీ మంత్రి కన్సర్న్లోనే ఇలాంటి కుంభకోణాలు అన్ని కూడా జరిగాయంటూ కూడా విపరీతమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి సోదాలు అనేవి కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీంతో పాటు మరికొన్ని కేసులు కూడా జోగి రమేష్ పై కూడా కొనసాగుతున్నాయి. ఏసీబీ ప్రధానంగా ఏదైతే అంబాపురంలో అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి ఏదైతే కుంభకోణం ఉందో ఆ కుంభకోణానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కోసం వెరిఫికేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరికొన్ని అంశాలు ఏదైతే అంబాపురంలో ఉన్న ఈ అగ్రిగోల్డ్ ఆస్తులతో పాటు మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మకాలు కొనుగోలు చేశారు కాబట్టి వాటిపై కూడా ఏమైనా ఆధారాలు ఉన్నాయనేది సేకరించే పనిలో అయితే ఏసీబీ నిమగ్నమై ఉందని చెప్పుకోవచ్చు. సత్తార్, మల్లికార్జున్, ఫైనలీ ఇటు ఈ సోదాలు ఎప్పటి వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ప్రస్తుతానికైతే ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు అనేవి కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ ఇళ్లలో కూడా సోదాలు చేస్తారని కూడా ఏసీబీ కొంత సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం జోగి రమేష్ కి సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఏదైతే నివాసం ఉందో ఆ నివాసంలో సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అట్లాగే పెడలకు సంబంధించి అక్కడ కూడా అక్రమాలు జరిగినట్టుగా కూడా ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. అక్కడున్న సమీపించిన బంధువులతో పాటు ఇక్కడ మళ్ళీ పెనమలూరులో కూడా ఆయన ఎందుకంటే పోటీ చేసింది పెనమలూరులో కాబట్టి 2024లో అక్కడ కూడా సోదాలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా ఈ రోజు ఉదయం నుంచి స్టార్ట్ అయిన సోదాలు 11 రోజులు జరిగే అవకాశం అయితే ప్రజెంట్ కనిపిస్తా ఉంది. సత్తా, థ్యాంక్ యూ మల్లికార్జున్.